గైస్ ఫైనల్లీ ఇంకో వీడియో అయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చేస్తుంది. అదేంటంటే ఈ రోజు మేము హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అయితే వెళ్తున్నాము. అది కూడా సడన్ సర్ప్రైజ్ మా ఇంట్లో వాళ్ళకి అందరికి, ఎవరికి చెప్పలేదు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా. ఇప్పుడు నువ్వు చెప్పు. 3 months తర్వాత వెళ్తున్నాము. ఈ మంత్ ఎప్పుడు వస్తారంటే ఈ మంత్ లో వస్తాము, ఎప్పుడు వస్తామో తెలియదు అన్నాను. డేట్ అయితే చెప్పలేదు వాళ్ళకి, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. నేనైతే ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ వస్తామని చెప్పాము. అంటే మా అమ్మకి, మా నాన్నకి, మా వదిన వాళ్ళకి అందరికైతే నెక్స్ట్ మంత్ వస్తామని చెప్పాను. నేనైతే ఈ మంత్ లో వస్తామని చెప్పాను కానీ ఎప్పుడు వస్తామో చెప్పలేదు. మొత్తం సర్దేసుకున్నాం గైస్, 2 బ్యాగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తాం. అయితే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. సీరియస్ అవుతారో, హ్యాపీ అవుతారో, ఎమోషనల్ అవుతారో. పిల్లలు అయితే ఎక్సైట్ అయిపోతారు నిజంగా అనుకుంటున్నా. లేకపోతే మా చాచా అయింది ఇప్పుడు వచ్చినాడు మా కొద్ది మా చాచా అంటారు. చూద్దాం. సరే అయితే వీడియో బస్ దగ్గరికి వెళ్ళాలి, టైం అవుతుంది. సో బస్ దగ్గరికి బస్ ఎక్కైతే వీడియో ఒక క్లిప్ తీస్తాం. టిఫిన్ తీసుకున్నాను అయితే ఇక్కడ ఆగాము. నేనైతే తినేసాను, తినాలంట, అందుకని చెప్పి పార్సల్ తెప్పిస్తున్నాను. కొంచెం బండి వేసుకుని వెళ్తాను. గైస్ ఫైనల్లీ మేమైతే బస్ ఎక్కేసాము నెల్లూరుకి వెళ్ళడానికి. చల్లగా ఉంది, ఇందులో మళ్ళీ వేసి ఆన్ చేస్తున్నారు. చల్లగా ఉంది, అందుకే స్వెటర్ వేసుకొని ఉన్నాను. ఓకే గైస్, ఇంకా మార్నింగ్ లేస్తాం. గైస్ అందరూ తినేసి వస్తే మేము ఇక్కడికి వచ్చి తినాలంట బస్సులో, లేకపోతే దిగతంట కడుపులోకి. అది కూడా ఇడ్లీ. నేను ఇంటి దగ్గరే తీసుకురా అంటే లేదులే, బస్ ఎక్కడప్పుడు తీసుకుంటా అనలేదు, అసలు వద్దు అన్నాడు. మా నాన్న తీసుకున్నాడు, సో అందుకే తీసుకున్నారు కదా అని చెప్పి తింటాము. ఏసీ ఆన్ చేస్తాను కదా ఏమి, సో వద్దు, చల్లగా ఉంది. మా హెయిర్ అంతా ఊడిపోతుందా ఏసీకి? అవునా కాదా? కాదు. అవును, నువ్వు ఫస్ట్ తిను, అది తీస్తే లైటింగ్ బాగా వస్తుంది. ఇది మా రూమ్ గైస్ బస్లో. ఇక్కడ పడుకునే దానికి ఇద్దరికి పడుకునేంత ప్లేస్ అయితే ఉంటుంది. అందరికి తెలుసు అది బస్ ఎక్కవాలి, కొంతమందికి తెలియదు, నేను ఇలాంటి వాళ్ళకి. తక్కువ చేసేస్తున్నాం అందరినీ, అందరికి తెలుసు, నీలా కాదు అందరు. గైస్ ఇదైతే నైట్ 12కి వచ్చేసి బస్ అయితే ఆపున్నారు. తినే వాళ్ళు ఏమైనా తింటారని చెప్పేసి, వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారని చెప్పి. అప్పుడైతే నేను దిగలేదు, పడుకునేసా. బషీర్ దిగినప్పుడైతే ఈ క్లిప్ తీశాడు. గైస్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ వీడియో వచ్చేసి మేము 10 days అక్కడ ఉండేసి వచ్చాము, అండ్ ఇక్కడికి వచ్చి కూడా వీక్ అవుతుంది. ఇప్పటికి పోస్ట్ చేస్తున్నాం ఈ వీడియో. అంత బిజీ ఉన్నాడు బషీర్, సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. చాలా త్వరగా పోస్ట్ చేస్తున్నాం కదా వీడియో. మేము వెళ్ళి వచ్చేసి కూడా ఇప్పటికీ 1 month అయితే అవుతుంది. ఎప్పుడు వస్తుంది వీడియో మీరు చూస్తున్నారు కదా. ఈ బస్సులో అయితే వచ్చాము మేము. మళ్ళీ మార్నింగ్ నెల్లూరు దగ్గరలో అయితే ఆగింది బస్సు. మళ్ళీ వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళమని చెప్పేసి స్కూల్కి దగ్గరగా అయితే వచ్చాము. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇదే నేను ఫస్ట్ టైం ఈ టైం మనకు జర్నీ చేయడం ఇంత లేట్గా. కళ్ళు ఇటు వెళ్ళిపోతున్నాయి, నాకు ఇటు వెళ్ళట్లేదు, వేరేకి వెళ్ళలేదు. బషీర్ అయితే బ్యాగ్ చదువుతున్నాడు, నేను లేదా అని చెప్పి. ఓరే యాడ చూస్తావు, ఏం చూడు. సరే ఇంకా ఇంటికి వెళ్తాం. ఇంటికి కదా, ఇంటికి కాదు, ఫస్ట్ ఇంకా బస్సు ఎక్కాలి, ఇంకా బస్సు, ఇంకా ఆటో ఎక్కాలి. ఎక్కానులే, ఇంకా మళ్ళీ ఏమన్నా వీడియోలోకి ఒకసారి వచ్చే వీలుంటే వస్తాము. ఆకలి అయితే అవుతుంది కదా. ఆకలి టిఫిన్ లేదు, ఇప్పుడు టిఫిన్ చేసే ఎక్కుతాం. నేను చెప్తున్నాను కదా, టిఫిన్ చేసే ఎక్కుతాం. సరే గైస్ వచ్చేసాము. ఎవరున్నారు ఇంటి దగ్గర తెలీదు. वीडियो क्या करता है, क्या मैटा मनता है कहीं का। हाँ जगह है क्या करते थे अभी चाहे फोन भी करे नहीं खेवा क्या कि बोलेंगे फोन तो करोगे बच्चे जना तेरे का फोन नहीं करता ना, फोन ले जा खाना दाल खाते घर में। हाँ है वे क्या करते हैं, क्या करते जरने वाला जी तो खाई हुआ जला हाँ छे
रात को चला था हमें फिर हाँ रात को काय चलने दोनों यहाँ मैं ये गया था ऐसा हाँ जाए तो अब आता चार दिन नहीं तो अब जलाता है हाँ क्यों कहता है మేము వెళ్ళిన 10 డేస్ తర్వాత అయితే షూట్ చేస్తున్న వీడియో ఇది. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాము. ఇది వచ్చేసి బండి మాత్రం చాలా విచిత్రంగా ఉంటది. కొత్త మోడల్ బండి అది యాక్టివా 1G. అక్కడికి మేము వెళ్ళిన 2 డేస్ తప్ప మిగిలిన అన్ని రోజులైతే వానలు పడ్డాయి. ఆ వానలతో ఈ బ్రిడ్జ్ కింద వాటర్ కూడా వచ్చేసినాయి. మా మ్యారేజ్ అప్పుడు చూస్తే అసలు అక్కడ వాటరే లేవు. ఇప్పుడైతే ఫుల్ వచ్చేసాయి. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఆగాము. ఒకసారి ఎన్ని వాటర్ ఉన్నాయో చూస్తాను మా నేను ఆపు బైక్ అంటే చెప్పి ఆపాడు. గైస్ ఒకప్పుడు బషీర్ ఇక్కడే నాతో దొంగ చాటుగా వచ్చి ఫోన్ ఇక్కడే మాట్లాడితే ఉండేవాడు. నేను అదే అడిగాను, నువ్వు నాతో ఇక్కడ కూడా ఫోన్ మాట్లాడున్నావు కదా అని చెప్పేసి. ఇక్కడ మాట్లాడాడు, దీని కింద మాట్లాడాడు. అవునా కదా? అవును, నేను అక్కడ మొత్తం మాట్లాడాను. ఇంట్లో మాట్లాడిన తక్కువ, సగం ఊరు మొత్తం తిరిగి మాట్లాడినా పో. గాయస్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా హీరో బండి. ఇప్పుడు అందులోనే మేము వచ్చింది. చాలా దూరం అయితే వెళ్ళాము. మళ్ళీ అందులో ఇంటికి వెళ్తా ఉన్నాము. బండి కూడా చూపిస్తున్నా. బండి నుంచి వస్తే బన వచ్చేస్తాడు. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. అందరికి బాయ్ బాయ్ చెప్పేసి అయితే గైస్ మేము ఇప్పుడు ఆటోలో ఎక్కడికి వెళ్తున్నాం అంటే కోటకైతే వెళ్తున్నాము. కోటకి వెళ్ళి బస్సు ఎక్కి అక్కడ నుంచి గూడూరుకి అయితే వెళ్తాము. గూడూరుకి వెళ్ళి అక్కడ మాకి నైట్కు 9 అప్పుడు కాబట్టి బస్సు. సో గూడూరుకి వెళ్ళి అక్కడ మా అన్న వాళ్ళు కూడా వస్తారు అక్కడ నుంచి. సో మేమందరం కలిసి నైట్ 9కి అయితే బస్సు అయితే ఎక్కుతున్నాము గూడూరు నుంచి హైదరాబాద్కి. అది కూడా చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో. ఇప్పుడు నైట్ అయిపోయింది గైస్. నైట్ మేము వెళ్తున్నాము బస్సు ఎక్కడానికి. ఎక్కడంటే అది మెయిన్ హైవే ఉంటుంది కదా, నేషనల్ హైవే, అది అక్కడైతే ఆగుతుంది. సో మేము అక్కడికైతే వచ్చాము. అక్కడికి వచ్చి వీడియో తీస్తూ ఉంటే సడన్గా అయితే కరెంట్ వెళ్ళిపోయింది. ఇదైతే మేము ఎక్కిన బస్సు. మేము స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి. ఇవి వచ్చేసి మా స్లీపర్ సీట్ అనమాట. మేము ఎక్కిన కొంచెం సేపటికి బస్సు అయితే ఆపారు, ఎందుకంటే ఈ బస్సు తిరుపతి నుంచి అయితే వస్తుంది. సో చాలా మంది ఉంటారు కదా ఇక్కడ చూస్తే ఏంటంటే గాయస్, మేము ఎక్కాము ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం కదా బస్సు. ఆ బస్సే మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్తున్నాము. మాకు తెలియదు ఆ బస్సే అని చెప్పేసి. కానీ సేమ్ సీట్ అయితే కాదు. అవును, ఇక్కడ నుంచి ఎవరు తొంగి చూస్తున్నారు చూడండి, ఎవరు పాపం. నేనైతే పడుకొనేసాను, బషీర్ వచ్చేసి కిందకి దిగాడు. నాకు తెలియని కూడా తెలియదు అది దిగింది. అయిపోయింది గాయస్. వీడియో అయితే ఇంతే గాయస్. మార్నింగ్ కల్లా హైదరాబాద్కి వెళ్ళిపోయాం. బాయ్.